హాయ్ అండి అందరికీ. ఈ కొత్త రేషన్ కార్డులు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈరోజే రిలీజ్ అయిందనమాట. ఎవరైనా సరే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారిలో వారి యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో పేర్లు తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఇక్కడ జెండర్ తప్పున్నా, లేదంటే ఫోటో ఏదైనా తప్పుగా వచ్చినా, అడ్రస్ ఏదైనా ఉంటే మాత్రం తప్పుగా వచ్చినా కూడా ఈ రోజు నుంచి మనకైతే సచివాలయంలో అప్లికేషన్ తీసుకొని వాటన్నిటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి మనమైతే అప్లికేషన్ చేసుకునే అవకాశం మనకు ఉంది. అయితే ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఇంకొక విషయం ఉందండి. ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకుంటారో, కొత్త రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత నుంచి వారి యొక్క రేషన్ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే వారి యొక్క పూర్తి డీటెయిల్స్ మరియు వారు ఎన్ని నెలలు రేషన్ తీసుకున్నారు తీసుకోలేదు అనే ఒక పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ రావడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు వల్ల ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఎక్కడో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాలకి వలసగా పనులకు వెళ్ళి ఇక్కడ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పనులకు వెళ్ళి రేషన్ తీసుకోలేకపోతూ ఉంటారు. రేషన్ తీసుకోపోయినా కూడా మీ యొక్క రేషన్ కార్డు అయితే యాక్టివ్లోనే ఉంటుంది. కాకపోతే ఇప్పటి నుంచి అలా కాదనమాట. ఎవరైనా సరే 3 నెలల పాటు కంటిన్యూస్గా రేషన్ తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఇక్కడ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది, అంటే డీయాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి నెల అయితే మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేషన్ తీసుకోవాలి. రేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీ కార్డు అయితే యాక్టివ్లో ఉంటుంది. ఒకవేళ మీ కార్డు బ్లాక్ అయిందనుకో, దానికి వేరేగా ఎలా మళ్ళీ దాన్ని రియాక్టివేట్ చేసుకోవాలి అనే విషయం గురించి అయితే వేరే వీడియోలో మీకు అయితే వివరిస్తూనే జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళైతే ఎవ్రీ మంత్ రేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా పేర్లు ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి, అంటే ఈ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మీరైతే సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వచ్చు. ఇది అక్టోబర్ 31 వరకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అయితే ఈ సర్వీస్ చేయబడుతుంది.